రాడ్ పగులుతుంది. ఒకటే మాట, సినిమా సినిమా సినిమా. పవన్ కళ్యాణ్ అన్న కల్ట్, మామూలు కల్ట్ లేదు. నీకు నువ్వు 90 దాగి కొట్టినావా, కోటర్ దాగి కొట్టావో తెలియదు కానీ మామూలు కొట్టలేదు అలా సినిమా. నిజంగా చెప్తున్నా, మ్యూజిక్ ఉంది భయ్యా. సుజిత్ డైరెక్షన్ సార్, వాడు పిచ్చోడు సార్, వాడు డైరెక్టర్ కాదు భయ్యా. మామూలు పిచ్చితో సినిమా తీయలేదు భయ్యా. నిజంగా చెప్తున్నా, ఆ రక్తపాతం ఏంది భయ్యా, ఆ ఇంటర్వెల్ సీన్ ఏంది భయ్యా, వేరే లెవెల్ భయ్యా సినిమా. ఒక్కటే మాట, ఓచి ఓచి ఓచి. మా ఫ్రెండ్ పేరు రాచి, రాష్ట్రాలలో బద్దల కొట్టబోతుంది భయ్యా ఓజీ. అన్ని రాష్ట్రాల బద్దల కొట్టబోతుంది ఓజీ. థ్యాంక్ యూ. కానీ సరే, జనాల కోసం మీరందరూ బ్లైండ్ గా వెళ్ళి సినిమా చూడండి, అంతే. బ్లైండ్ గా వెళ్ళి సినిమా చూడండి, ఓజీ వైబ్ ని మీరు ఎంజాయ్ చేయండి. మూవీస్ అన్నిటిలో బ్యాక్ డ్రాప్, మాఫియా బ్యాక్ డ్రాప్ వచ్చిన మూవీస్ అన్నిటిలో, గ్రే షేడ్ హీరో ఉన్న మూవీస్ అన్నిటిలో ఓజీ మూవీ మన ఓజీనే బ్రో. అసలు మూవీ ఫస్ట్ నుంచే ఒక పాజిటివిటీ, ఒక పాజిటివ్ హైప్, ఒక మాస్ హిస్టీరియా క్రియేట్ చేసింది. సినిమాలో ఇట్లానే ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇలాగా మాస్ హిస్టీరియా తెప్పించేవి. శవాలు కూడా లేచి డాన్సులు వేస్తాయి, అలా ఇచ్చారు తమన్ గారు. మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బ్రో కొనిదెల తమన్. నిజంగా చెప్తున్నా, శవాలు వేసి డాన్స్ చేసేలా ఉంది. లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్. ఆ మ్యూజిక్ పడుతుంది భయ్యా ఒక చోట. అసలు పవన్ కళ్యాణ్ కొన్ని రిట్రో షాట్స్, వింటేజ్ షాట్స్ ఉన్నాయి, ఇంకా వేరే లెవెల్. ఇక మూవీలో ఎలివేషన్స్ అంటారా, 5, 6, 7, 8 నేను చెప్తా, ఇక లెక్క చెప్పుకుంటూనే పోతా. ప్రతి ఎలివేషన్ సీన్ కూడా ఒక ఇంట్రడక్షన్ సీన్ లా ఉంటుంది, అలా ఉంది సినిమాలో ఎలివేషన్ సీన్స్ అయితే మాత్రం. ఇక ప్రియాంక భవన్ గారు బబ్లీగా క్యూట్ గా చాలా బాగున్నారు. ఆవిడ రోల్ కూడా స్టోరీ మీద మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, అలా ఉంది. ఫస్ట్ హాఫ్ ఒక 10-15 మినిట్స్ మధ్యలో మేబీ ఏమైనా స్టోరీ అటు ఇటు వెళ్తుందేమో అనిపిస్తుంది. బట్ మళ్ళా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూపించి మళ్ళా ఒక ఎలివేషన్ సీన్ కొట్టి తమన్ బ్రో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి మళ్ళా స్టోరీలోకి వచ్చేస్తుంది. క్లైమాక్స్ మాత్రం బ్రో ఇది చెప్పలేను, ఎందుకంటే జనాలు లిటరల్లీ చెప్పులు తీసుకొని కొడతారు నన్ను ఒకవేళ క్లైమాక్స్ ఏంటో ఎలా ఉందో చెప్పానంటే మాత్రం. అది ఇంకా సీట్లలో ఎవ్వరు కూర్చోరు. సెకండ్ హాఫ్ లో మధ్యలో స్టోరీ ముందుకెళ్తున్నప్పుడే మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే మాత్రం ఈ స్టోరీ ఒక 10% అనిపిస్తుంది, అలా ఇచ్చాడు క్లైమాక్స్ మాత్రం. ఇంకా మీకే వదిలేస్తున్నా, క్లైమాక్స్ ఒక అన్ఫినిష్డ్ క్లైమాక్స్ అది, ఇక మీకే వదిలేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమాలు తీయాలి, నో మీరు ఓజీ సినిమాని ఇంకా తీయాలి, అంతే. ఇంకేం చెప్పను నేను. సుజీత్ భయ్యా ఏం చెప్పాలి నీకు, అసలు పవర్ స్టార్ అనుకుంటూ ఎగిరిన ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఒక పాన్ ఇండియా మూవీ తీసి ఒక భారీ హిట్ కొట్టడం అనేది, అది హిట్ కూడా కాదు భయ్యా. పవన్ కళ్యాణ్ హిట్ కొడితే మామూలుగా ఉండదు, అలాంటిది ఇప్పుడు సుజీత్ భయ్యా ఆయనతో మామూలు హిట్ కొట్టించలే. ప్రీ సేల్సే 100 కోట్ల బిజినెస్ అన్నప్పుడు మనకి సినిమాకి ఇంత మంచి టాక్ వచ్చేసాక 1000 కోట్లు రావా? 1000 కోట్లు రావా? ఇక బాలీవుడ్ వాళ్ళు అయితే చెయ్యి కోసుకుంటారు బ్రో, నరాలు కోసుకుంటారు సినిమా చూసాక. అలా ఇచ్చాడు సినిమా బాలీవుడ్ వాళ్ళకి మాత్రం. ఇది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే సినిమా, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే సినిమా. సో సుజీత్ గారు ఆయన ఒక స్థాయిని సెట్ చేశారు. ఒక మాఫియా బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీని తీయాలి, లేకపోతే ఒక డార్క్ షేడ్ ఉన్న మూవీని తీయాలి అంటే ఒక స్థాయిని సెట్ చేసేసారు అంతే. ఇప్పుడు ఓజీతో ఆ స్థాయి ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు రాబోతున్న సినిమాలకి ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అరే మాఫియా స్టోరీయా లేకపోతే గ్రే షేడ్ ఎలిమెంట్ ఉన్న హీరో అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోతాయి. అసలు మామూలుగా లేకుండే నేను ఒకటి అంటూ చెప్పను, ఒక ఎలిమెంట్ అంటూ ఏం లేదు. స్టోరీ వైజ్ నీట్ గా స్టోరీ బేస్ మీద వెళ్తుంది సినిమా. స్క్రీన్ ప్లే లేదా మంచి స్క్రీన్ ప్లేతో వెళ్తుంది మూవీ. ఎక్కడ స్టోరీ నుండి డైవర్ట్ అవ్వకుండా ఒక మంచి స్క్రీన్ ప్లే క్యారెక్టర్ మీద ఫోకస్ చేస్తూ సినిమాని తీసుకెళ్లాడు. ఇంకా బీజిఎం కూడా ఏం చెప్పమంటారు చెప్పండి. తమన్ ఇందాకే చెప్పాను, కొనిదెల తమన్ అని. స్టోరీ ఉన్న సినిమా, ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీకి ఇలాంటి బీజిఎం పడితే అసలు ఇంకా వేరే లెవెల్. ఎవర్రా అనిరుద్, ఇప్పుడు మేము కూడా మీసాలు తిప్పుకొని చెప్తాం. తమన్ ఉన్నారు, చూపించారు, తమన్ని చూపించారు. ఇప్పుడు
ఏంటో బీజిఎం ఏంటో చూపించారు ఇప్పుడు. అలా ఉండింది సినిమా. అసలు బ్రో సినిమాలో ఇంకా ఎలివేషన్ సీన్స్ గురించి మాట్లాడితే ప్రతి ఎలివేషన్ సీన్ కూడా ఒక ఇంట్రొడక్షన్ షాట్ లాగానే ఉంటది, ఒక హీరో ఎంట్రీ షాట్ లాగానే ఉంటది. అసలు పవన్ ఓవరాల్ గా నేను బ్లైండ్ గా 4 స్టార్స్ ఇస్తా. వెళ్ళండి, ఓజీ వైబ్ ఎంజాయ్ చేయండి. పవన్ కళ్యాణ్ చరిష్మాని స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎంజాయ్ చేయండి. అలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ రీసెంట్ టైమ్స్ లో ఏ హీరోకి చూడలేదు నేను. డిఓపికి హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్స్ అంటారా, వేరే ఇంటర్వెల్ బ్యాంక్స్ అనేవి పనికిరావు. అలా అసలు గాల్లో లేచిపోతాం మనం. సీట్లలో కూర్చోవడం మామూలుగా లేదు. ఇంటర్వెల్ బ్యాంక్ అది లేదు. జనరల్ ఆడియన్స్ ఎవ్రీ ఆడియన్స్ అంటే ఇక ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయేలా ఉంది మూవీ. మామూలుగా ఉంది అది. నువ్వు హింట్లు ఇచ్చేస్తావు. ఇంట్లో లేదు, చాలా చాలా బాగుంది. ఓజీ చూడాలంటే మీ అందరూ ఒకటే చెప్తున్నా, డిప్యూటీ పిచ్చగా యూట్యూబ్ లో ఇంటికాడ కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని పిచ్చి పిచ్చి కామెంట్లు పిచ్చి పిచ్చి రివ్యూలు ఎవరైనా ఇస్తే మాత్రం పండ పెట్టేస్తాను చెప్తున్నా. అసలు ఈ సినిమాకి రివ్యూలతో పని లేదు. మీరు రివ్యూలు పట్టించుకోకండి, వెళ్ళండి. ఇలాంటి సినిమాలు ఎవరైనా ఇస్తాడా? సోషల్ వదిలేసేయండి వాళ్ళ గురించి. అసలు మనం పట్టించుకోవట్లేదు. అసలు నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి. లోపల సినిమాలో కల్ట్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ కట్అవుట్ కి ఎవడైనా సలాం కొట్టాల్సిందే. చెప్పాల్సిన అవసరం లేదు. అంటే సినిమాకి